మన ఇచ్చేసారు దగ్గర ఏం చాలా. డబ్బులు అవును. తీసుకోలేదు, డిపాజిట్ కూడా వాళ్ళే పెట్టేశారు. మా ఏరియాలోనే చాలా మంది వద్దన్నారు, భయపడ్డాం. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఇది కదా, ఒక్కోసారి మనకు మామూలు దాన్ని ఏమంటాము గ్యాస్ బండే మర్చిపోయి వదిలేసిన రోజులు ఉంటుంటాయి ఇళ్లలో, అప్పుడు ప్రమాదాల గురించి భయపడుతుంటాం. అట్లాంటిది వీటిట్లో పట్టించుకోకుండా మనం కనుక సరిగ్గా బర్నర్ ఆఫ్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది కదా అనే భయంతో, దాంతోపాటు భయం ఏమేసింది అందరికీ కూడా, చాలామందికి ఆ గబక్కన దానివల్ల నిప్పు రేగి ఆ పైపులో నుంచి వెళ్ళి లోపల మెయిన్ది కూడా పేలిపోతుందేమో, చుట్టుపక్కల ఇళ్ళన్నీ పేలిపోతాయేమో అదే అని కదా భయం భయం. వేసింది. అవును. కానీ ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదేమీ ఉండదు అసలు, ఆ ప్రమాదాలు అట్లా కూడా రావు. ఇప్పుడు ఇదివరకు బండకైతే కనుక మీకు ఆ ప్రమాదం వస్తుంది, దీనికైతే ఆ గ్యాస్ మంట గ్యాస్ వరకే ఉంటుంది ఒకవేళ అయితే ప్రమాదం. కానీ ఆ మెయిన్ పక్కన అన్ని తగలబట్టడం ఇట్లా ఉండదు, దానికి తగ్గ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట వాళ్ళు. ఇవి వాస్తవంగా దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షల ఏరియాల్లో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కాంట్రాక్టులు తీసుకుని వేసేశారు. రోడ్లు పగలగొట్టి మరి బెజ్జాలు పెట్టి మరి బొక్కలు పెట్టి మరి ఆ పైపులు వేసి ఇళ్ళకి వేసేసారు. కానీ తీసుకోవట్లా, రన్నింగ్లో పెట్టుకోవాలి చాలామంది. ఈ ఒత్తిళ్ళు మాకొద్దు అని అన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రెషర్ చేయలే, మాకెందుకు వచ్చిన గొడవలే అనేసి. ఇప్పుడు ప్రభుత్వాలను ప్రెషర్ చేయమంటున్నారు పిఎన్జికి. ఇప్పుడు కొత్తగా పెట్టరు, కొత్తది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మా ఏరియాలోనే అవన్నీ కరెక్షన్ ఇవ్వడానికి దాదాపు 6 నెలల నుంచి 7 నెలలు పట్టింది.